మేము మరొకసారి రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒకటే, ఈ వితండవాదాలు పక్కన పెట్టి మరి సానుకూలంగా పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అన్ని రాజకీయ పార్టీలు కానీ ముందుకు రావాలి. ఇది రాజకీయ అంశంగా చూడకూడదు. అల్టిమేట్గా సీట్లు ఎక్కడ పెరిగినా ఎవరు ఎంపీగా ఉండాలనేటువంటిది, ఏ పార్టీ అధికారంలో ఉండాలనేటువంటిది 140 కోట్ల మంది ప్రజలు నిర్ణయిస్తారు. ఈ పునర్విభజన ద్వారా మరి చట్టాలు మాత్రమే పాలకులను గెలిపించవు, ప్రతినిధులను గెలిపించవు, ప్రజలు గెలిపిస్తారు. కాబట్టి అల్టిమేట్గా మనం ప్రజల మధ్యకి వెళ్తాం, ప్రజల నుంచి ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకొని గెలవాలి తప్ప మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా మహిళలకు 33% సీట్లు ఇవ్వడం, గతంలో ఉన్నటువంటి నిష్పత్తి ఆధారంగానే, గతంలో ఉన్నటువంటి సీట్ల ఆధారంగానే ఏ రాష్ట్రానికి నష్టం జరగకూడదు, ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక మంది మేధావులతో చర్చించిన తర్వాత ఈ యొక్క తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ కూడా పెద్ద మనసుతో మరి స్వాగతించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ ప్రకారం జనగణన అదేవిధంగా పునర్విభజన జరిగిన తర్వాత మాత్రమే పొందారు. అలాంటిది ఒకవైపు దేశంలో జనగణన జరుగుతున్న క్రమంలో ఇప్పుడు వేగంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జనగణన ఇప్పట్లో పూర్తి కాదు. జనగణనకు సంబంధించినటువంటి క్యాస్ట్ సెన్సస్ చేస్తూ ఉన్నాము. క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో చాలా ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మొదటిసారిగా అది కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. ఏ రోజు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మేము కుల గణన కూడా ఈ యొక్క జనాభా సేకరణలో చేస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత మనము ఈ యొక్క జనాభా సేకరణ కాకముందే ఈ యొక్క పునర్విభజన కమిటీ వేడేసే అవకాశం ఉండదు. ఒకసారి అదంతా వచ్చిన తర్వాత అప్పుడు పునర్విభజనకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ కమిటీస్ కాన్స్టిట్యూట్ చేసి అప్పుడు ప్రాసెస్ మొదలు పెడితే గతంలో ఉన్నటువంటి ప్రక్రియను చూస్తే 2-2.5 సంవత్సరాలు ఈ యొక్క ప్రక్రియకు సమయం పడుతుంది. ఎందుకంటే పునర్విభజనకు సంబంధించి, ఎందుకంటే అన్ని పార్లమెంట్ వర్గాల వారిగా ఈ కమిటీలు వెళ్లాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల వారిగా ఉన్నటువంటి చిన్న పెద్ద అన్ని పార్టీలతో కూడా కలవాల్సి ఉంటుంది. అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మేధావులు మీడియాకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా పునరుజ్జీవనం తీసుకోవాలి. పౌర సమాజం యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. దీనికి కొన్ని వేల మంది, అన్ని రాష్ట్రాల్లో కలిపి వేల మంది ప్రతినిధులు ఆయా జిల్లాల వరకు పర్యటించాలి. చాలా పెద్ద ప్రక్రియ ఇది. చట్టం ప్రకారము చాలా గతంలో ఉన్నటువంటి మరి ఆనవాయితీ ప్రకారము చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. దానికి 2-2.5 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు కులగణన ప్రారంభించబోతా ఉన్నాం, జనగణన కులగణన ప్రారంభించబోతున్నాం. అదంతా పూర్తి అయిపోయి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ యొక్క కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తే, పునర్విభజన కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తే మరి సమయం పడుతుంది. వచ్చే 2029లో ఎట్టి పరిస్థితుల్లో మహిళా రిజర్వేషన్ జరగాలనేటువంటిదే నిర్ణయము. కాబట్టి దయచేసి పరిస్థితిని అర్థం చేసుకొని అందరూ సహకరించాల్సిందిగా నేను మీ ద్వారా అందరినీ కోరుతా ఉన్నాను. సార్, ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ ఈ నియోజకవర్గాల మన మహిళా రిజర్వేషన్ అన్నీ చేస్తున్నారు కదా, రేపు 2026 జనాభా లెక్కలు ఏంటి 2029 వరకు వచ్చేస్తాయి ఎలక్షన్ ముందు వరకు. ఆ జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లలో మార్పు చేర్పులు ఉంటాయి. ఈ 2029 ఉండవు, ఉండవు. ఎందుకంటే ఇది మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా, ప్రజల దగ్గరికి వెళ్ళి సరిహద్దులు నిర్ణయించాల్సి వస్తుంది. సరిహద్దులు నిర్ణయిస్తాం. ఇప్పుడు అసెంబ్లీల వారిగా ఉండాలి. ఎందుకంటే అసెంబ్లీలు పార్లమెంటులు విడిగా చేయడానికి లేదు. ఈరోజు మన తెలంగాణలో చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఒక్కొక్క పార్లమెంటులో అప్పుడు కూడా 7 అసెంబ్లీలు ఉంటాయి. కాబట్టి ప్రక్రియ ఇప్పుడు 29 లోపల జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు జరగదు. 29 తర్వాత మళ్ళీ రేపు పార్లమెంట్లో చర్చ జరుగుతుండొచ్చు. 29 తర్వాత కొత్త జనాభా సేకరణ ఆధారంగా ఏ ప్రాతిపాదికన మళ్ళీ ఈ యొక్క పునర్విభజన జరుగుతుందనే విషయం వచ్చేటువంటి పునర్విభజనకు ఉపయోగం. అది తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు అన్ని రిజర్వేషన్స్ అన్నీ మారుతాయి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ మారుతుంది, ఎస్సీ రిజర్వేషన్ మారుతుంది, ఎస్టీ రిజర్వేషన్ మారుతుంది. ఇప్పుడు అన్ని రిజర్వేషన్ 3 రకాల రిజర్వేషన్స్ ఉంటాయి ఇప్పుడు చట్టసభ.